వాళ్ళ ధైర్యం అంతా హిందువులని అంటే ఆ రకం అనామకులు వేయటము, వాళ్ళ మీద అపనిందలు మోపడం, బీజేపీ మీద మైనారిటీ ప్రజలైన ముస్లిం అంటే రెచ్చగొట్టడం. అభివృద్ధి ఎట్టిపోతున్నది. ఇప్పుడు ఇంత అభివృద్ధి దేశంలో కావచ్చు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ రోజు ఒక్కడన్నా అడగండి, ఇప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ ఎమ్మెల్యే, నిజామాబాద్ ఎంపీ గురించి ఏవైతే రేవంత్ ఖాన్ ఉన్నాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అందరూ అడగండి అంటే ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ₹1 అభివృద్ధి చేసాము, ముగ్గురం బీజేపీ వాళ్ళం, ఇంత పవిత్రంగా ఉన్నాం అంటే. కాబట్టి నిజామాబాద్ ప్రజల మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. గతంలో సారి 28 ఇచ్చారు. అప్పుడు ఎవరైతే ఎంఐఎం బీఆర్ఎస్ ఉన్నారో ఎక్కడెక్కడైతే హిందూ వార్డు ఉన్నాయో చాలా వాళ్ళు డెవలప్ చేయలేదు మున్సిపల్ ఫండ్స్ తో, ప్రత్యేకంగా బైన్సాలాగా. ఇప్పటికైనా మారి మన హిందూరు మన మేయర్ అనుకుంటే అనుకోవాలి. మేయర్ వస్తుందా? కానీ ఎందుకంటే ఇప్పుడు 21 సీట్లు అది ఏమంటారు ముస్లిం ప్రాబల్యం కాబట్టి అది మజ్లిస్ బీజేపీకి అయితే రావు. అది కంపల్సరీ క్లియర్ అవ్వదు, సమస్య లేదు కదా. ఇంకా ఇప్పుడు ఈ 39లోనే రావాలి మీకు, ఈ 39లోనే 30 పైగా రావాలా? నిజామాబాద్ ప్రజల మీద నమ్మకం ఉంది మాకు సంపూర్ణంగా. 28 నుంచి అప్పటికిప్పటికి అంటే 5 ఏళ్లకి ఇప్పటికి హిందువుల చైతన్యం పెరిగింది. బంగ్లాదేశ్ ఘటనలు కావచ్చు, ఇప్పుడు రేవంత్ ఖాన్ మాట్లాడుతున్న మాటలు కావచ్చు, మైనారిటీలకు పెద్ద పీటేస్తున్న అతని ప్రభుత్వ తీరు కావచ్చు, హిందువులని ద్వితీయ శ్రేణి పరులుగా చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నేత కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు నిజామాబాద్ అంటే రూరల్ కాదు కదండి, పల్లెటూరు అయితే మేము ఏదో చెప్పగలుగుతాం, వాళ్ళకి అర్థమవుతుంది, కొన్ని అర్థం కావు. చదువుకున్న వాళ్ళు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, చార్టెడ్ అకౌంట్లు, లాయర్లు, దేశ రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళు, నిజామాబాద్ జిల్లాలో అన్ని రకంగా ఆర్థికంగా బలపడి స్థిరపడిన వాళ్ళు నిర్ణయించుకోవాలా ఇది భరత్. వాళ్ళ భవిష్యత్తుకు ఉన్నది ఒకటి, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఒకటే, అది చెప్పగలుగుతున్నాము. వాళ్ళకి సంపూర్ణ నమ్మకం ఉంది మాకు. వాళ్ళు ఆల్రెడీ అంటే ఈ భారతీయ జనతా పార్టీని ఆదరిస్తని, అలానే ముస్లింస్ కూడా కొందరు ఈ మధ్యన మారుతున్నారు. అంటే ఈ రేవంత్ ఖాన్ అదే అని అనుకోండి, నిజామాబాద్ వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముస్లింస్ కూడా నరేంద్ర మోడీ గారి పథకాల పట్ల సబ్ కుచ్ దే రే, హమారా ఘర్ దే రే, रोजी दे रहे, रोटी दे रहे, सब कुछ दे रहे, अपने हिफाजत कर रहे, सब साथ में मिलकर रहेंगे बोल के बोल रहे అనే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు సరే నిజామాబాద్ ముస్లింస్ కొంతమంది బీజేపీ వైపు కొద్దిగా మొగ్గు చూపుతున్నప్పుడే రేవంత్ ఖాన్ సాబ్ పేరు మార్చుకున్నాడు నిజామాబాద్ వచ్చి. ఇది ఎక్కడికో పోతుంది, ముస్లింస్ హిందువులు ఒకటైతే అప్పటి కదా కాంగ్రెస్ వాళ్ళు దేశాన్ని విడగొట్టినట్టు. మళ్ళీ ఇప్పుడు హిందూ ముస్లింస్ ఒకటి కాంగ్రెస్ పార్టీ ఉండదు కదా భరత్. నిజామాబాద్ లో మీరు 4 ముస్లింస్ కి ఇచ్చారట కదా సీటు? అవును, మేము ఆర్మూర్ కూడా ఇచ్చాము, కరీంనగర్ లో ఇచ్చాము. మాకు ముస్లిం ఎవరు, మా భారతీయులు, మా పూర్వీకులు, మా బంధువులు, మా రక్తము, మా డిఎన్ఏ, మా వాళ్ళు అంటున్నాం కాదు. మీ వాళ్ళు కాదని వీళ్ళు రెచ్చగొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే ఇటలీ నాయకత్వం మా దేశం కాదు, మా ధర్మం కాదు రాహుల్ గాంధీ గారిది, అటువంటి ఇంకా విద్వేషం పోతున్నది. విద్వేషం తప్ప విధ్వంసం తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ చేసేది తెలంగాణని మొత్తం ప్రజలు ఎక్కడ దగ్గర ఉంటారు. బంగారం ఎటువా, 4000 పెన్షన్ ఎటువా, ఇట్లాంటి దుర్మార్గులు చూడలేదు మేమని, ఇంత అబద్ధాల కోర్లు చూడలేదని, 2500 అమ్మాయిలకు స్కూటీలు, ఆడబిడ్డలకు, నిరుద్యోగులకు అసలు భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఇంత అబద్ధాల కోరిన ముఖ్యమంత్రి అందులో రేవంత్ రెడ్డి ఒక్కడే. సో అయితే ఇప్పుడు మీరు నిజామాబాద్ లో అయితే క్లియర్ గా గన్ షాట్ గా మీరు మేయర్ పీఠం వస్తుంది మీకు బరాబర్. ఇప్పుడు సేమ్ మొన్నట్లాగా 28-29 వచ్చింది అనుకోండి, ఎక్స్ అఫీషియో మెంబర్స్ మీరు చూసుకుంటే అరవింద్ గారు ఎక్స్ అఫీషియో మెంబర్ ఉంటారు, ఒకళ్ళు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటాము, 2 ఎమ్మెల్సీ ఉంటాం, 5 ఉంటాం. అచ్చా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ మీదే, మీరు కూడా ఎమ్మెల్యే, మీరు కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా పెట్టుకోవచ్చు. సో 27-28 వచ్చినా మీరు ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో కలిపి మీరు కొట్టేస్తారు. కోరుకుంటున్నాం హిందువులు బతకాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఎవరు లేరా ఎమ్మెల్సీలు? ఎవరో ఉంటే ఎవరున్నారు ఇక్కడ, మహేష్ కుమార్ కూడా ఒక్కడే ఉన్నాడు ఎమ్మెల్సీ. మహేష్ కుమార్ కూడా నిజామాబాద్ ఎమ్మెల్సీ కదా, పిసిసి ప్రెసిడెంట్ గారు. నిజామాబాద్ మాత్రం ఒకటి చెప్పగలుగుతున్నాం అండి, నిజామాబాద్ తెలంగాణ గుణపాఠం అవుతుంది. ఎందుకంటే 42% ముస్లింస్ అయినా మనము హిందువుల ఐక్యత నిరూపిస్తున్నారు నిజామాబాద్. నిజంగా ముఖ్యంగా నిజామాబాద్ లో ఉన్న హిందువులందరికీ పాదాభివందనం చేయాలి.
ఈ రోజు వాళ్ళు స్ఫూర్తిగా నిలుస్తున్నారు తెలంగాణకు. అంటే మా బతుకులు ఏమైతున్నాయి, మా బాధ ఏమైతుంది, ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారు, మెజార్టీ పెరిగిన తర్వాత మేము కలిసి ఉండకపోతే సేఫ్ గుండము, ఏకైతో సేఫ్ అయి బటింగ్ కటింగ్ అని ఎక్కడైతే గౌరవనీయ ప్రధానమంత్రి గారు అన్నారో ఈ నిజామాబాద్ కు వర్తిస్తున్నది. నిజామాబాద్ అండ్ ఇందూర్ కాబోయే రోజుల్లో ఇందూర్ జిల్లాకు సంబంధించి నగరానికి మంచి భవిష్యత్తు రావాలా, అభివృద్ధి అన్ని రకాలుగా. డ్రైనేజ్ నిజామాబాద్ జిల్లాలో సరే, నిజామాబాద్ కార్పొరేషన్ మీకు వస్తుంది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు ఆర్మూర్ ఎట్లా ఉంది మీ దగ్గర? ఆర్మూర్ లో మాకస్తే మేము అనుకుంటున్నాము 20 అనుకుంటున్నాము, 21, 22 వరకు కూడా మాకున్న ఇంటెలిజెన్స్ సర్వే కాంగ్రెస్ గవర్నమెంట్ టోటల్ ఎన్ని ఉన్నాయి ఆర్మూర్ మున్సిపాలిటీలో? 36లో 7 సరిపోయింది. అదే మమ్మల్ని విషం పక్షులకు ముస్లింస్ ఎట్లయితే అక్కడ 20 నిజామాబాద్ 36లో 7 ముస్లింస్ ఎక్కువ ఉన్నవాడు మీకు రాదు. అది ఎంఐఎం వర్సెస్ బీఆర్ఎస్, ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్? అది ఎంఐఎం లేదు ఇక్కడ. ఎంఐఎం ఇప్పుడే పాగేయేది, వాళ్ళకి ఒక 10 గెలిచినాక పాగేస్తుంది. అచ్చా, ఆర్మూర్ లో కాంగ్రెస్ దే, అది కాంగ్రెస్ ఒకటే సీట్ ఉంది ఎంఐఎం, దానికి కాంగ్రెస్. ఎందుకంటే ఇక కాంగ్రెస్ ఇప్పుడు బైన్సా ఉందండి, కొన్ని రోజులు బైన్సాల కాంగ్రెస్ లేదు. ఇప్పుడు ఆర్మూర్ ముస్లిం మెజార్టీ అనుకో, ఇంకా కాంగ్రెస్ ఉండదు, సన్నాసులు సెక్యులర్ సన్నాసులు. అలాగే సెక్యులర్ పార్టీ అవసరం లేదు కదా మెజార్టీ వచ్చినాక. మెజార్టీ వచ్చే వరకు సెక్యులర్ పార్టీలు కావాలా. ఓకే, సో ఇప్పుడు ఈ 36లో ఆర్మూర్ లో మీరు 21 గెలుస్తారు. 19 మంది అయితే ఓకే, బట్ మీరు 21, 22 గెలుస్తారు. మాకున్న రిపోర్ట్ ప్రకారము ప్రభుత్వ మాకు అందిన సమాచారం ప్రకారం, డిజిటల్ సమాచారం ప్రకారం 20 నుంచి 22 రావడానికి అవకాశాలున్నాయి. మరి ఒకవేళ హిందువులలో ఇంకా చైతన్యం వచ్చిందో 25 వచ్చినా రావచ్చు. మహారాష్ట్రలో వచ్చినట్లు మహారాష్ట్ర ఫలితాలు చూసి ఈ మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ గురించి చేసుకోవచ్చు. నేను వెళ్తున్నా, ఇక కొద్దిగా మీటింగ్కి వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ. సో ఆర్మూర్